హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ ఆవకాయ పచ్చడి. మనం పెట్టిన ఆవకాయ పచ్చడి తొందరగా ముక్క మెత్తబడకుండా ఉండాలన్నా, సంవత్సరం పాటు నిల్వ ఉండాలన్నా కరెక్ట్ కొలతలతో పాటు మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని పెట్టాలండి. ఈరోజు నోరూరించే ఆంధ్ర ఆవకాయ పచ్చడి తయారీ విధానాన్ని కొన్ని ఇంపార్టెంట్ టిప్స్తో సహా తెలుసుకుందాం. ముందుగా పచ్చడి మామిడికాయలను తీసుకుని 1 గంట పాటు నీటిలో నానబెట్టండి. ఇలా నానబెట్టడం వలన మామిడికాయల మీద ఉన్న జీడి, దుమ్ము అన్నీ ఈజీగా క్లీన్ అయిపోతాయి. నేను ఇక్కడ 15 మామిడికాయలను తీసుకున్నానండి. ఈ 15 మామిడికాయలని ముక్క కొట్టించిన తర్వాత తూకం వేసి కొలత చూసుకున్నాను. తర్వాత మామిడికాయలని ఈ విధంగా చేత్తో రుద్ది క్లీన్ చేసుకుని శుభ్రమైన పొడి క్లాత్ మీద వేసి తడి అంతా పోయేలాగా ఆరబెట్టుకోవాలి. ఆవకాయ పచ్చడికి ఎక్కువగా కొత్తపల్లి కొబ్బరి, చిన్న రసాలు వంటి వాటిని యూజ్ చేస్తారండి. పచ్చడికి కాయలను ఎంచుకునేటప్పుడు ఎప్పుడూను పులుపు ఎక్కువగా, తొక్క మందంగా, పీచు శాతం ఎక్కువగా ఉండే కాయల్ని ఎంచుకోవాలన్నమాట. మీడియం సైజు ఉన్న మామిడికాయలను తీసుకున్నారంటే గనక అన్ని పీసెస్కి టెంక్ వస్తుందండి. తర్వాత ఈ విధంగా ఆరబెట్టుకున్న మామిడికాయల్ని మరొకసారి ఏ విధమైన తడి లేకుండా కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడిచి మార్కెట్లో ముక్కలు కొట్టించడానికి పంపించండి. వాళ్ళు మనకు ఇష్టమైన సైజులో ఎంతెంత కావాలో చూసి పీసెస్ని కట్ చేసి ఇస్తారు. వాటిని మనం ఇంటికి తెచ్చుకుని ఒక శుభ్రమైన క్లాత్ని తీసుకుని అందులో ఉన్న జీడి, తెల్లటి పొర లాంటివన్నీ తీసేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకుని మరొక ప్లేట్లోకి వేసుకోండి. అన్నింటినీ ఇదే విధంగా క్లీన్ చేసుకోవాలి. ఆవకాయ కలిపేటప్పుడు యూజ్ చేసే గిన్నెలన్నింటినీ ఒకసారి ఎండలో ఉంచి యూజ్ చేస్తే మంచిది. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఎటువంటి తడి తగలకుండా ఉండాలి కదండి. చిట్లిన ముక్కలు, టెంకలేని ముక్కల్ని వేరుగా తీసివేయాలి. వీటిని పప్పులోకి కానీ చిన్న ముక్కల పచ్చడికి కానీ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 15 కాయలను తీసుకున్నాను కదండి. వీటిని కట్ చేసిన తర్వాత తూకం వేస్తే 4 కేజీలు వచ్చాయి. 4 కేజీల ముక్కలకి నేను ఇక్కడ 700 గ్రాముల కారం, 700 గ్రాముల ఆవపిండి, 700 గ్రాముల సాల్ట్ని తీసుకున్నానండి. 3 సమానంగా తీసుకున్నాను. ఒక పావు కప్పు ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ల మెంతులు, ఒక ఆయిల్ ప్యాకెట్. ఇవన్నీ పచ్చడి కలుపుకోవడానికి సరిపోతాయండి. 3వ రోజు పచ్చడిని కలుపుకునేటప్పుడు ఇంకా ఆయిల్ పడుతుందండి. ప్రస్తుతానికి ముక్క తడవడానికి మాత్రమే మనం ఆయిల్ని యూజ్ చేస్తాం. నేను ఇక్కడ ఊరగాయ ఉప్పుని యూజ్ చేశానండి. మార్కెట్లో దొరుకుతుంది. ఇది అవైలబుల్గా లేనప్పుడు కల్లుప్పుని కాస్త ఎండలో ఉంచి దాన్ని పౌడర్గా చేసి యూజ్ చేయొచ్చండి. ఆవపిండి కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఆవాల్ని పచ్చడి కలుపుకునే ముందు రోజంతా ఎండలో ఉంచి తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకుంటే ఆవపిండి రెడీ అయిపోతుందండి. 4 కేజీల ఆవకాయ పచ్చడికి ఈ కొలతలతో తీసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతాయండి. కొంతమంది పచ్చళ్ళలో పసుపును కూడా వేస్తారండి. మీకు కావాలంటే 2 టీ స్పూన్ల పసుపును కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వేరుశనగ ఆయిల్ యూజ్ చేశానండి. పచ్చడికి వేరుశనగ నూనె చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు ఇంతే వేసుకోవాలని ఏం లేదండి, మీ ఇష్టం. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. పచ్చడిని కలుపుకున్న తర్వాత స్టోర్ చేసుకోవడానికి గాజు సీసాలు కానీ పింగాణి జాడీలు కానీ యూజ్ చేస్తే ఎక్కువ కాలం పచ్చడి నిల్వ ఉంటుందండి. మీరు ఇన్స్టెంట్గా తినేసేట్టయితే ప్లాస్టిక్ కంటైనర్స్లో స్టోర్ చేసుకున్నా సరిపోతుంది. పచ్చడిని స్టోర్ చేసుకునే కంటైనర్ అడుగు భాగంలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. తర్వాత పచ్చడిని కలుపుకోవడానికి అన్నింటినీ సిద్ధం చేసుకుని ఒక బౌల్లో సాల్ట్, ఆవపిండి, కారం, మెంతులు, వెల్లుల్లిపాయలు అన్నింటినీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఊరగాయ కారం మార్కెట్లో దొరుకుతుందండి. ఈ కారానికి కలర్ ఎక్కువగా ఉండి స్పైసీనెస్ తక్కువగా ఉంటుంది. సారీ అండి, వీడియో తీసేటప్పుడు లైటింగ్ సరిగ్గా చూసుకోలేదు, అందుకే కాస్త చీకటిగా పడింది. అన్నింటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మామిడికాయ ముక్కల్ని, ఆయిల్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ పౌడర్ మొత్తం ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. అందులోకి మామిడికాయ ముక్కల్ని వేసిన తర్వాత ఆయిల్ని కూడా వేయండి.
ఆయిల్ని ఎక్కువగా వేయకూడదండి, ముక్క తడిచే వరకు మాత్రమే వేసుకోవాలి. చూసారు కదండి, ముక్క తడిచి ఈ విధంగా పౌడర్ అంతా మామిడికాయ ముక్కలకి పట్టే విధంగా మాత్రమే వేయాలి. ఎక్కువ ఆయిల్ కానీ వేసామంటే ముక్క ఊరదండి. అందుకే మనం ముక్కకి అంటే వరకు మాత్రమే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ ఆయిల్నే వేస్తానండి, అంటే కాగబెట్టలేదు ఆయిల్నేమి. సేమ్ అదే ప్రాసెస్ అండి, ముక్కల్ని వేయడం, దానికి సరిపడా ఆయిల్ని వేయడం, ఈ పౌడర్ అంతటిని ముక్కలకి పట్టించడం, మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్న జార్లోకి యాడ్ చేసుకోవడం. మొత్తం అంతటిని ఇదే విధంగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మామిడికాయ ముక్కలన్నింటికి ఉప్పు, కారం, ఆవపిండి పట్టించిన తర్వాత కంటైనర్స్లోనికి సర్దుకున్న తర్వాత మిగిలిన కొద్దిగా ఆయిల్ని పైన ఈ విధంగా వేయాలి. ఈ విధంగా కలుపుకున్న పచ్చడిని మూతను బిగించి కదపకుండా 3 రోజుల పాటు ఊరనివ్వాలి. అంటే ఈరోజు, రేపు, ఎల్లుండ 4వ రోజు మరలా పచ్చడిని తీసి తిరగ కలుపుకోవాలి. చూసారు కదండి, పచ్చడికి పైన ఆయిల్ తేరింది, అంటే పచ్చడి బాగా ఊరిందన్నమాట. ఈ విధంగా కంటైనర్స్లోని పచ్చడిని అంతటినీ వేసుకుని మరొకసారి ఉప్పు, కారం, ఆవపిండిని సరిచూసుకొని అంతటినీ బాగా కలుపుకోవాలి. మీకు ఎక్స్ట్రా ఏమన్నా కారం కానీ ఉప్పు కానీ పడేట్టయితే మరలా కలుపుకోవచ్చు. ఈ కొలతల్లో కలుపుకున్నారంటే గనక పచ్చడికి కరెక్ట్గా సరిపోతుందండి. పచ్చడిని అంతటిని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా తిరగ కలుపుకున్న పచ్చడిని అంతటిని కంటైనర్లోకి వేసి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పచ్చడికి పైకి తేలే విధంగా వేసుకోవాలండి. పైన ఆయిల్ ఉంటేనే పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉంటుందండి. మనం పచ్చడిని తీసిన ప్రతిసారి ఆయిల్ పైకి వచ్చే విధంగా పచ్చడిని గరిటతో కిందకి నొక్కి ఆయిల్ని పైకి వచ్చే విధంగా చేయాలి. ఎప్పుడు ఆయిల్ తగ్గిపోతుందన్నప్పుడు కాస్త ఆయిల్ని వేసుకుంటూ ఉండాలండి. కంటైనర్ చుట్టూతా ఏమైనా పచ్చడి అంటుకొని ఉన్నట్లయితే దాన్ని కూడా తీసేయాలండి, లేదంటే బూజు పట్టేస్తుంది. పచ్చడి ఎప్పుడు ఆయిల్లో మునిగి ఉన్నట్లే ఉండాలి. అంతేనండి, ఆంధ్ర స్టైల్లో ఆవకాయ పచ్చడి చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడిని కొద్దిగా వేసుకొని తిన్నారంటే ఆ టేస్టే వేరు. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.